సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూల్ మున్సిపల్ పరిధిలో పేదల సంక్షేమార్థం 1100 డబుల్ బెడ్రూమ్లను ప్రభుత్వం నిర్మించింది. ఇక పేదలమైన మాకే కేటాయిస్తారనే గంపెడు ఆశతో గూడు లేని వారు ఎదురు చూడసాగారు. డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన జాబితాను అధికారులు ప్రకటించారు. దీంతో గంపెడు ఆశతో ఉన్న పేదలకు నిరాశే మిగిలింది. సంవత్సరాలుగా కటిక పేదరికంలో ఉంటున్న తమకు కాకుండా అనర్హులకు కేటాయించారంటూ బాధితులు లబోదిబోమంటూ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. బాధితులు మాట్లాడుతూ ఏళ్లుగా డబుల్ బెడ్రూమ్ల కోసం ఎదురు చూస్తున్నామని, మా కుటుంబాలను రోడ్డుపాలు చేయవద్దంటూ వేడుకున్నారు. ఒక విజయోత్సవ సభ అని పెట్టుకున్నాడు. ఆ విజయోత్సవ సభలో ఎవరు కూడా ఆయన అడగలే మాకు డబుల్ బెడ్రూమ్లు కావాలని. కానీ ఆయన అంతలో ఆయన్ని గజ్వేల్ మున్సిపాలిటీకి 5000 ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఎప్పుడు 9 ఏళ్ల కింద ఎవరు అడగకుంటేనే మాకు తీసుకున్నది గజ్వేల్ ప్రజలందరూ కూడా 9 సంవత్సరాల నుంచి ఇక్కడ 9 ఇల్లు కూడా కట్టియలేదు. మరి ఇవాళ వీళ్ళు ఒక డ్రాఫ్ట్ లిస్ట్ అని తయారు చేసి ఒక 1100 మంది లిస్ట్ అవుట్ చేసారు. అంటే మీరు గమనించాలి, గీతారెడ్డి ఉన్నప్పుడు 2007 సంవత్సరంలో అప్పుడు ఒక 1300-1400 మందికి ఇచ్చింది. తర్వాత నేను ఎమ్మెల్యే అయినాక నేను ఒక 1500 మందికి ఇచ్చి కొందరు ఇల్లు కట్టుకున్నారు. అంతలోపనే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చి ఆ ఇల్లు బాగలేవు అని అంతా తీసుకొని వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని ఈయన 9 ఏళ్ల కింద వాగ్దానం చేసిండు. ఇవాళ ఒక్కటి కట్టలేదు. కానీ ఇవాళ 1100 మందిది డ్రాఫ్ట్ లిస్ట్ అని వేసిండు. అందులో డ్రాఫ్ట్ లిస్ట్ లో మేము ఇప్పుడే చూస్తే ఒక 200 మంది దాకా ఇల్లున్నోళ్ళకే వచ్చినాయి. అంటే దాని అర్థమైంది, ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ అందరు కుమ్ముకై ఎవరైతే టీఆర్ఎస్ గురించి కష్టపడ్డారో ఆ నాయకులకు వాళ్ళు చెప్పిన కార్యకర్తలకే ఇల్లు వచ్చి అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు సర్టిఫికేట్ చూడండి, గీతారెడ్డి ఇచ్చినవి ఉన్నాయి, నర్సారెడ్డి ఇచ్చినవి ఉన్నాయి, వాళ్ళకి ఒక్కరికి కూడా ఇల్లు రాలేదు. ఈ విధంగా మేము ఇప్పుడు కమిషనర్ గారు కానీ మా ఎమ్మెల్యే కేసీఆర్ కోరేది ఏంటంటే, అయ్యగారు మా దగ్గరికి ఎప్పుడో 6 నెలలకు ఒకసారి, ఏడాదికి ఒకసారి వచ్చిపోతావు, వచ్చి ప్రజల కష్టాలు వినవు. ఇక్కడ ఎంతమంది డబుల్ బెడ్రూమ్లకు అవస్థ పడుతున్నారు. వాళ్ళందరూ ఇల్లు లేక గుడిసెలు వేసుకొని కిరాయి ఇళ్ల నుండి అందరు ఇబ్బంది పడుతున్నారు. ఈ గజ్వేల్ కు ఎమ్మెల్యే 2 సార్లు గెలిపించిన పాపానిక నువ్వు ముఖ్యమంత్రి అయి కూడా ఇక్కడ గజ్వేల్ వాళ్లకు ఇప్పటికి కూడా ఒక్క ఇల్లు ఇయ్యలేదు. మరి ఇచ్చినావు, ఇప్పుడు లిస్ట్ అవుట్ చేసినావు. అందరికీ ఇల్లు ఉన్న వాళ్ళకే ఒక 200 మంది 1100 మందిలలో ఆ 200 మంది ఇచ్చారు. ఇప్పుడు మేము వాళ్ళకి ఇవ్వదటలేము. ఆ 1100 మందితో పాటు ఇక్కడ ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులలో ఇంకా 100 మంది ఉర్రా, ఇంకా 500 మంది ఉర్రా, 5000 మంది ఉర్రా, అందరికి కలిపి ఒకటేసారి లిస్ట్ ఇచ్చి నువ్వు ఈ గజ్వేల్ పట్టణ ప్రజల ఆశలు నెరవేర్చాలని మేము కోరుతున్నాం. మీరు ఇంత ఆశ నెరవేర్చాలి.